తేజశ్రీ, శివ వీళ్ళిద్దరి ప్రేమ కథ. ఒక కన్న తల్లి ప్రాణం బలి తీసుకుంది. తేజశ్రీ అనే అమ్మాయి 10th క్లాస్ చదువుతూనే ఉంది. శివ అనే అబ్బాయితో ప్రేమలో పడింది. వాళ్ళ అమ్మ అంజలి చెప్తూనే ఉంది. అయినా అమ్మాయి వినకుండా అబ్బాయితో కాల్స్ మాట్లాడడం, చాట్ చేయడం ఇట్లా కంటిన్యూ చేస్తూనే ఉంది. వాళ్ళ ఇంటికి పార్టీస్ అటెండ్ అవ్వడం. వన్ ఫైన్ డే తేజశ్రీ వాళ్ళ అమ్మ శివ వాళ్ళ ఇంటికి డైరెక్ట్ గా వెళ్ళి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మా అమ్మాయి జోలికి రావద్దు, మా అమ్మాయితో వద్దు మీకు అని, ప్రేమలు ఇవంతా వద్దు, మీరు చిన్నపిల్లలే అని వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అయినా వాళ్ళ అమ్మ మాట వీళ్ళు పట్టించుకోకుండా ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నం అయిపోయి ఉన్నారు. హీట్ బ్లడ్ కదా, ఎంత వార్నింగ్ ఇచ్చినా ఎలా అర్థమవుతుంది, బుర్రలోకి ఎట్లా ఎక్కద్ది, వాళ్ళకి ఏమని తెలుస్తుంది. కన్న తల్లిలే మనకు చెప్పాలి. కన్న తల్లి శివ వాళ్ళ తల్లి ఇలా మాట్లాడుతుంది. నా తరపున అయితే నా వరకు అయితే నేను అనుకుంటున్నా. ఇంకా పిల్లలు అలా తయారవుతారంటే అవ్వరా మరి. రోజు రోజుకి తేజశ్రీ వాళ్ళ అమ్మ ఇది నిజమైన ప్రేమేమో అనుకొని సరేలే సాఫ్ట్ కార్నర్కి వచ్చేసరికి వీళ్ళిద్దరిలో వీళ్ళు అనేసుకొని ఇంట్లోంచి లేచిపోవడం జరిగింది. అయితే తేజశ్రీ వాళ్ళ అమ్మ అంజలి గారు వెళ్ళి పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ చేశారు. అయితే పోలీసు వాళ్ళు ఎతికి వాళ్ళిద్దరిని తీసుకొచ్చి శివాకి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేశారు. తేజశ్రీని వాళ్ళ అమ్మకి అంజలికి అప్పచెప్పేసి వాళ్ళ ఇంటికి పంపించేశారు. తేజశ్రీ వాళ్ళ అమ్మ ఇంట్లో ఒకరోజు పూజ చేస్తుండగా వాళ్ళ చెల్లిని బయటికి పంపించేసి శివ వాళ్ళ తమ్ముడు యశ్వంత్ ని పిలిపించి వాళ్ళ అమ్మ మీద అటాక్ చేపించింది అమ్మాయి దగ్గరుండి. అయితే అటాక్ చేపించాక కూడా చచ్చిపోకపోయేసరికి ఆమె శివాకు ఫోన్ చేసి ఆయన్ని పిలిచి సుత్తితో కొట్టి మరి దగ్గరుండి సుత్తితో కొట్టి మరి వాళ్ళ అమ్మని చంపించింది. కన్న తల్లి పెంచి పోషించిన దానికి ఆమెకి ఇచ్చేన గుణపాఠం ఇది. మేబీ పోలీసు వాళ్ళు పోక్సో యాక్ట్ పెట్టి శివాన్ లోపలేసింటే ఈరోజు ఆ కన్న తల్లి బతికేదేమో. ఈ అమ్మాయికి అసలు అంత చేతులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఇదంతా విషయము తేజశ్రీ వాళ్ళ చెల్లి మా అక్క నన్ను ఇట్లా చేసింది అని పోలీసులకు చెప్పడం వల్ల ఈ స్టోరీ అంతా మనకు తెలిసింది, బయటకు వచ్చింది.